భర్త కొంతకాలం నుంచి నన్ను ఎందుకనో తెలియదు అనుమానిస్తూ మొదలు పెట్టాడు. ఎందుకు ఏంటని నిలదీస్తుంటే నువ్వు వేరే వాళ్ళతో ఉంటున్నావు అని చెప్పేసి నన్ను కొట్టడం, సిగరెట్లతో కాల్చడం అలా చేస్తూ ఉండేవాడు. వేరే ఫోన్లో మాట్లాడుతా, ఎక్కువగా నాతో స్పెండ్ చేయకుండా వేరే ఫోన్లో మాట్లాడుతూనే ఉంటున్నాడు. ఎప్పుడు చూసినా ఏంటి అని ఫోన్ లాక్కుని చూస్తే మా మదర్తో మాట్లాడుతున్నట్టు తెలిసింది మేడం. ఏం బాబు ఏంటి సంగతి? ఎవరు మీ అత్తగారితో మాట్లాడేస్తున్నాడు కదా పగలనక రాత్రి? ఏం మాట్లాడుతున్నావు ఆవిడతో? మా అత్తగారితో ఏం మాట్లాడుతున్నాను సార్? దీని గురించి ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నారు, ఎవరినో మరిగింది ఇది. సరే నీ సంగతి చెప్పు. బాణం నీ వైపు వేసాడు. ఇప్పుడు నువ్వు ఎవరితోనో ఎవరితో మాట్లాడు సార్? నా పిల్లల్ని స్కూల్ పంపించుకోవడం, నాకు ఇంట్లో పనే సరిపోదు సార్. నేను ఎవరితో మాట్లాడు, నా దగ్గర ఫోన్ కూడా లేదు సార్. ఏమ్మా మీరు చెప్పండి ఏంటి? ఆ అబ్బాయి ఫోన్ చేసి, అత్తయ్య మీ అమ్మాయికి బుద్ధి మార్చుకోలేదు, ఇలాగే ఉంటుంది. ఏమో మరి నేను ఏం చేశానో నాకేం తెలుసు. మరి నువ్వు ఏం మాటలమ్మా, ఇక్కడ మా ముందు అలాంటివి మాట్లాడకూడదు. మరి అల్లుడితో నీకేంటి ముచ్చట ఫోన్ లో? అంత మాల అడిగేటోడు మా అల్లుడినంట. మా అల్లుడిని చంపేసి లవరు ఆవిడ లేచిపోదామని. ఏమ్మా ఎవరు ఉన్నారు మా ముందు పెట్టండి తీసుకొచ్చి. అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? రూపా. ఓకే, నీకేమవుద్ది? ఎన్నేళ్ళ లవ్ స్టోరీ మీది? 8-9 years. నువ్వు ఒక్కడే లవ్ చేస్తావా, అమ్మాయి కూడా లవ్ చేస్తున్నాను? అమ్మాయి కూడా లవ్ చేస్తుంది. ఎవరు పోలీసులు పిలిస్తే ఎవరు నిజాలు? ఎందుకంటే అక్రమ సంబంధాలు ఈ రోజున ఎంత డేంజర్ గా ఉన్నాయో తెలుసా? 10 నిమిషాలు మేడం, నేను పోలీసులు ఫోన్ చేస్తాను. నువ్వు వెళ్ళవయ్యా ఇక్కడ నుంచి ఫస్ట్. ఏం లేదు బయట ఉంటుంది ఎంత తెలుసు. ఎవరినో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఎదో డ్రామాలు ఆడుతుంది. పిల్ల క్యారెక్టర్ మీద మర్చేసింది. అల్లుడితో సంవత్సరం నుంచి మాట్లాడుతుంది. నువ్వు జైలుకి వెళ్ళడమే, నువ్వు చేసిన పని జైలుకి వెళ్ళడమే. నమస్తే, సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మేడం రూపా గారు, వెంకట్ గారు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. వాళ్ళ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా, కూర్చోండి. నా పేరు రూపా మేడం. నా హస్బెండ్ మేడం. మా అమ్మ, మా నాన్నగారు. ఓహో, మీ అమ్మగారు, మీ మా నాన్నగారు. నాన్నగారు. ఓకే. నాకు మా అమ్మగారు సౌత్ తల్లి. నాకు మా అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారు. చనిపోయిన కాడ నుంచి నేను నా కష్టం మీద నేను చదువుకోవడం, స్కాలర్షిప్ల మీద చదువుకోవడం, నా కాళ్ళ మీద నేనే నిలబడ్డాను మేడం. కొంతకాలం తర్వాత నేను చదువుకున్నాక నాకు జాబ్ వచ్చింది. ఆ తర్వాత మా అమ్మ, మా నాన్న నీకు మ్యారేజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. అన్నాక సరే అని చెప్పి నేను చేసుకున్నానండి. వెంకట్ని చూసి నాకు మ్యారేజ్ చేశారు. మీది అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ మేడం. అంటే నువ్వు ఒక్కదానివేనా? ఒక్కదాన్ని కూతురు మేడం. వీళ్ళకి మళ్ళీ పిల్లలు లేరు మేడం, నేను ఒక్కదాన్నే. మీకు పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా? 5 years అవుతుంది సార్. ఏం బానే చూసుకుంటుందా మీ స్టెప్ మదర్? ఫస్ట్ లో బానే చూసుకుంది మేడం. ఆ తర్వాత కొంతకాలం తర్వాత నన్ను టార్చర్ చేయడం. ఎందుకు? ఆవిడకి పిల్లలు కూడా లేరు కదా, నిన్నే ఆస్తి చూసుకుంటే. కోసం మేడం. నాకు కట్నం ఇస్తా ఉన్నారు, దాని గురించి నన్ను టార్చర్ చేయడం మొదలు పెట్టారు. నాకు 2 సంతానం కలిగారు మేడం. ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్ల. 3 years లోనే? 5 years మేడం. 5 years. మీ వారు ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం సార్. వెంకట్ అన్నారు కదా? వెంకట్ సార్ వ్యవసాయం చేస్తారు. అంతా బానే ఉంది మేడం. పిల్లలు పుట్టారు, అంతా బానే ఉంది. అక్కడ నుంచి నా భర్త కొంతకాలం నుంచి నన్ను ఎందుకనో తెలియదు అనుమానిస్తూ మొదలు పెట్టాడు. మీరేం జాబ్ చేస్తారా, బయటికి వెళ్తారా? లేదు మేడం, ఇంట్లోనే ఉంటున్నాను. అనుమానిస్తున్నాడు మేడం. ఎందుకు ఏంటని నిలదీస్తుంటే నువ్వు వేరే వాళ్ళతో ఉంటున్నావు అని చెప్పేసి నన్ను కొట్టడం, సిగరెట్లతో కాల్చడం అలా చేస్తూ ఉండేవాడు మేడం. అంటే ప్రత్యేకంగా ఎవరితోనూ అనుమానం పడుతున్నాడా, జనరల్ గా అందరితోనే అనుమానం పడుతున్నాడు? అందరితో అనుమానం. ఎవరన్నా కూడా ఎవరితో మాట్లాడినా అనుమానిస్తున్నారు సార్. నేను ముగ్గేయడానికి వెళ్ళినా, ఒకరు తొడవడానికి వెళ్ళినా సరే నన్ను అనుమానిస్తున్నాడు, కొడుతున్నాడు మేడం. ఎందుకు అని చెప్పేసి నన్ను ఆరాధిస్తే తను వేరే ఫోన్ లో మాట్లాడుతా, ఎక్కువగా నాతో స్పెండ్ చేయకుండా వేరే ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటున్నాడు. ఎప్పుడు చూసినా ఏంటి అని ఎందుకని నిలదీస్తే ఏం చెప్పట్లేదు. ఫోన్ లాక్కుని చూస్తే మా మదర్ తో మాట్లాడుతున్నట్టు తెలిసింది మేడం. అది నాకు చాలా బాధాకరమైన విషయం. అంటే ఏ విషయం మాట్లాడుతున్నాడమ్మా? ఏ విషయం అనేది నేను గమనించలేదు సార్. రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటున్నాడు సార్. ఎక్కువసేపు నా మైండ్ లో వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి, కొంచెం క్లియర్ గా చెప్పేవా? 20 గంటలు మా మదర్ తోనే మాట్లాడుతున్నాడు మేడం. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. తర్వాత కనిపెట్టావా? ఎందుకు మాట్లాడుతున్నా ఏంటంటే మీ మదర్ నీ గురించి చెప్తుంది, నేను అందుకే మాట్లాడుతున్నానని చెప్పి అలా కవర్ చేశాడు. అవును చెప్పారు. అక్కడ ఏం ఆవిడ అడిగేవా, లేకపోతే మీ నాన్నగారిని వాళ్ళని అడిగేవా? మా నాన్నగారికి చెప్పడానికి నేను వెళ్ళాను మేడం. మీ ఇద్దరి మధ్యన అంత మీ అమ్మగారితో చెప్పే అంశాలు ఏమన్నా ఉన్నాయా? గొడవలు, భార్యాభర్తలుగా? అసలు
అట్లా ఏం అంటే లేదు సార్, నాకు సౌత్ తల్లి అవ్వడమే నా దౌర్భాగ్యం. ఓకేలే, అది అర్థమైందిలేమో. అందుకని కానీ నేను చెప్పి నా మీద ఏమంటే అలా చెప్తుంది సార్. అతను ఎవరికి చెప్పుకోవటానికి లేక నువ్వు వంట చేయవనో లేదంటే టైంకి ఏమన్నా పెట్టవనో ఉద్దేశంతో నీకు చెప్పుకోలేక మీ అమ్మగారితో చెప్తున్నాడేమో. అవి అని నేను అడిగాను సార్, అవి అని అయితే ఇంకా సార్ ఎప్పటి నుంచి అమ్మా మీకు తెలిసి ఎంతకాలం అయింది? నాకు 1 year అయింది. 1 year నుంచి. 1 year నుంచి మేడం. ఏం బాబు ఏంటి సంగతి? మేడం గారు నమస్తే అండి. నమస్తే. ఇది ఎవరో ఫోన్ లో మాట్లాడుతుంది మేడం, మరి ఎవరితోటో ఇది. మీ ఆవిడ మాట్లాడుతుందా నువ్వు మాట్లాడుతున్నావా? ఈవిడే మాట్లాడుతుంది ఎవరితోటో ఫోన్. నువ్వు మాట్లాడే విషయం గురించి చెప్పు. నీ సబ్జెక్ట్ అడిగితే ఆవిడ సబ్జెక్ట్ చెప్తాయిందో బాబు నువ్వు. మీ అత్తగారితో మాట్లాడేస్తున్నావు కదా పగలనక ఏం రాత్రి. మాట్లాడుతున్నావు ఆవిడతో? మా అత్తగారితో ఏం మాట్లాడుతున్నాను సార్, దీని గురించే ఎవరితో ఫోన్ లో లేదు, రోజు మీ ఆవిడ చేసే పావలా పనికి నువ్వు 24 గంటలు మాట్లాడుతున్నావా? చెప్తున్నాను సార్ మా అత్తగారికి. ఏమని చెప్తావు చెప్పు. అక్కడ ఆవిడతో మాట్లాడటం అనేది నువ్వు ఒప్పుకుంటున్నావు. వాడితో మాట్లాడుతున్నాను సార్, అరే. సంబంధం ఉండే ఆవిడ, అంతేగాని వేరేగా ఏం కాదు. అబ్బో ఓకే ఓకే, అంత నువ్వు అంత అంటే పెద్ద మీ ఆవిడ మాట్లాడకుండా గురించి ఇంకా. అంతసేపు మాట్లాడుతున్నావు ఆవిడతో అదేదో రోజు? మీ ఆవిడనే అడగొచ్చు కదా ఆవిడ ఎవరితో అడిగితే మాట్లాడుతున్నావు అని. ఎవరినో మరిగింది ఇది. ఫోన్ లో మాట్లాడుతుంది, ఫోన్ లో మాట్లాడుతుంది. నేను ఏదో చూసాను. అలా మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? మీ ఎవిడెన్స్ చూపిస్తుంది ఆవిడ. ఎవిడెన్స్ ఉంటది మేడం, ఎవిడెన్స్ ఏమో రూపా? చూపించండి మరి. రూపా చూపిస్తాను. ఎవరితో మాట్లాడుతున్నాను? అతను తల్లితో సమానం అన్న తర్వాత మేము ఇంకేం మాట్లాడలేము అలా అతని అలా సబ్జెక్ట్. ఏం లేదు సార్, 24 గంటలు తల్లితో మాట్లాడతాడా సార్? సరే నీ సంగతి చెప్పు. బాణం నీ వైపు వేసాడు ఇప్పుడు. నువ్వు ఎవరితోనో నేను ఎవరితో మాట్లాడు సార్, నా పిల్లల్ని స్కూల్ పంపించుకోవడం నాకు ఇంట్లో పనే సరిపోదు సార్. నేను ఎవరితో మాట్లాడు, నా దగ్గర ఫోన్ కూడా లేదు సార్. నువ్వేం కాల్ సెంటర్ నడిపించట్లేగా? లేదు సార్, నా దగ్గర phone ఆయన లేదు సార్. అయితే మీ అమ్మతో మాట్లాడుతున్నా ఒప్పుకుంటున్నాడు, కాకపోతే నా తల్లితో సమానం అండి అంటున్నాడు. తల్లితో 24 గంటలు మాట్లాడే అదే అవసరం మేము లేదు అడుగుతుంటే మేడం. నీ గురించే మాట్లాడుతున్నాను అంటున్నాడు. మరి అది లేదు సార్, ఎంతవరకు అని? అసలు నా గురించి నన్ను అడగాలి కదా, నా తల్లితో ఏం సంబంధం? సరే ఇంతలా చెప్తున్నా, నీ అనుమానం ఏంటి అది చెప్పు. మా అమ్మగారితో ఏమని మాట్లాడుతున్నా నాకు అది ఆన్సర్ ఇవ్వాలి కదా మేడం. ఓకే, నీకు తెలియాలి నాకు అంతేనా? తెలియాలి. సరే తల్లి రూపమే, మీ తల్లి రూపంతోనే మాట్లాడుతున్నావు. మీ ఆవిడ క్యారెక్టర్ బాగాలేదు, ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు అని చెప్పి అది డైరెక్ట్కి వెళ్ళి మీ ఆవిడని అడగచ్చుగా. ఆవిడతో అంత గంటల సేపు మాట్లాడే బదులు ఆ అమ్మాయి ఎదుర్కొంటే వెళ్ళి అరగంట పాటు కూర్చుని ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి కాల్ డేటా తీపించడం నిలదీయచ్చుగా. అది అడుగుతుంటే సార్ ఏం చెప్పలేదు సార్. ఆవిడ చెప్తుందా? ఆవిడకేం తెలుసు? ఆవిడకేం బాగోతం ఇదంతా తెలియదు కదా. పైగా వీళ్ళిద్దరికి పడను కూడా పడదు. నీకు ఇవ్వాల్సిన ఆస్తి ఏదైతే మీ ఆవిడకి ఇవ్వాలో అది ఇవ్వట్లేదు ఆవిడ నీకు ఆపోజిట్ గా ఒక రకంగా విలన్ కింద లెక్క. నీకు ఎలా help ఎందుకు చేస్తుంది? ఆవిడతో మాట్లాడుతున్నావు? ఆవిడ నీకు ఎలా హెల్ప్ చేస్తుంది? సౌత్ తెల్లని తెలుసు, వాళ్ళిద్దరి మధ్యన పడట్లేదు, వేరే ఫిట్టింగ్ లో పెడుతుంది కదా. లేదు సార్, ఏమన్నా మరిగింది సార్, ఇది ఏమన్నా మరిగి. అవన్నీ కాదు, ఆవిడ సౌతి తల్లి అన్న విషయం తెలుసా మీకు? తెలుసు మేడం. మరి ఈవిడ గురించి చెప్పాలంటే వాళ్ళ నాన్నకి చెప్పొచ్చు కదా. సౌత్ తల్లి చూడదు మేడం, ఆవిడ చాలా బాగా చూసుకుంటారా? మీరిద్దరు ఒక గ్రూప్. తల్లి కింద భావించి చూస్తున్నాను మరి నేను. నువ్వే ఇవ్వాలి ఆ ఈయనే certificate. receive మీకు అవుతాను. మీ అమ్మ నాన్న లేరా? ఉన్నారు మేడం. మరి మీ అమ్మగారితో ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. ఇగో మీకు మా వాళ్ళు అమ్మగారితో ఇలా కూడా చేస్తున్నారు. మాట్లాడతాను నేను. మీ మామతో మాట్లాడతావా? మా ఆయనతో మరి మాట్లాడతాను. ఆయనతోనే చెప్పొచ్చు కదా మీ అమ్మాయి ఎలా చేస్తుందని. చెప్పావా ఎప్పుడైనా? మా ఆయనతో నీ రెండు ఫోన్ సార్లు రికార్డులు చెప్పాను. చూస్తే అన్ని ఈవెన్ నెంబర్లే అంటే ఉన్నాయి. మా అత్తగారితో కొంచెం Comfort గా ఉంటుందా నీకు? అందుకని అత్తగారితో చెప్తానండి. ఏమ్మా మీరు చెప్పండి ఏంటి? నా పేరు శాంతమ్మ అండి. ఉమ్. ఈయన భార్య చనిపోతే నేను పెళ్లి చేసుకున్నాను. ఓకే. అంతవరకు అర్థమైంది మాకు. పెళ్లి తర్వాత ఫోన్ చేసుకున్నాను. కాలే నాకు అర్థం ఇంకా మళ్ళీ పిల్లలు కూడా కలగలేదు. ఆవిడే నా పాపకని చూసుకున్నాను, కన్నబిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నాను. పెళ్లి దాకా అలాగే చూసావంట ఆవిడ ఒప్పుకుంటుంది. చదివించాను, కాల్చిపిట్లు కూడా కాదు నేనే. ఊళ్ళో అబ్బాయి కాదనేసి పెళ్లి చేసాము. పక్క ఊరు అబ్బాయి పెళ్లి చేస్తే మేము వేరే అతనితో నడుపుతుంది వ్యవహారం. వేరే అబ్బాయితో నడుపుతుంటుంటే అప్పుడు నాకు తెలిసింది. ఇప్పుడు కన్న పెళ్లి అయినాక పెళ్లి అయినాక నీకెట్లా తెలుస్తుంది? నీ ఇల్లు వేరు ఆవిడ ఇల్లు వేరు. దగ్గర కూడా ఈవిడ పెళ్లి కాకముందు కూడా ఎవరాలు చేసేది. నేను ఏదైనా కాల్ చెప్తే సవతల్లి అంటారు కదమ్మా, మరి అందుకని నేను మాట్లాడకుండా కాముగా వయసు వచ్చిన పిల్ల కదా అని పెళ్లి చేసేసాను. పెళ్లికి ముందు సబ్జెక్ట్ వదిలేసామా? పెళ్లి తర్వాత ఏంటి నీకు కనిపించింది ఏంటి? నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? కనిపించింది ఆ అబ్బాయి ఫోన్ చేసి, అత్తయ్య మీ అమ్మాయికి బుద్ధి మార్చుకోలేదు, ఇలాగే ఉంటుంది. ఏమో ఆ అమ్మాయికి మరి నేను ఏం చేశానో నాకేం తెలుసు. మరి ఏం మాటలమ్మా ఇక్కడ మా ముందు అలాంటివి మాట్లాడకూడదు. చెప్తే ఏమని చెప్పింది, మా అమ్మకి నీకు ఏదో ఉందని ఆ అబ్బాయి మీద దెబ్బలాడుతుంది. అదే ఇప్పుడు మాకు కూడా అదే డౌట్ వచ్చింది ఒక సెకండ్ పాటు. మా అమ్మ అతను వచ్చి నాకు చెప్పటం కాదు, ఆ అమ్మాయి గురించి నా కథలన్నీ నాకు తెలుసు అన్నావు కదా. అతను చెప్పకుండానే పెళ్లి అయిన తర్వాత నీకు కూతురు గురించి నీకు తెలిసినటువంటి అంశాలు ఏంటో చెప్పు మాకు. అతను చెప్పే తర్వాత మాట్లాడదాం. చెప్పేటోడండి, నీకు మీ అమ్మాయి బుద్ధి మంచిగా లేదు, నేను వస్తుంటే అన్నం పెట్టట్లేదు, నన్ను తాగొత్తనం గట్రా గొడవ చేస్తుంది. ఎవరు? మా అల్లుడు. అల్లుడు చెప్పాడు. అల్లుడు చెప్పాడు. ఇంకెవరన్నా ఊర్లో వాళ్ళు వచ్చి నీ చెవులో ఊళ్ళో ఊదారా? వాళ్ళు గట్రా సరే చెప్పారు. ఒక్క నిమిషం, మీ అమ్మాయి గురించి నీకు తెలుసు. సరే ఇప్పుడు అల్లుడే చెప్పాడు అనుకో, నువ్వు వెళ్ళి కనుక్కున్నావా? ఇంటికి వెళ్ళిపోయిన అమ్మాయిని ఫోన్ చేసి అడిగా అసలు అంత మాట అనేసినాక వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏం బాగుంది. కనుక్కోలేదు. మరి అల్లుడితో నీకు ఎందుకు ముచ్చట? అప్పుడు మీ ఆయనతో వచ్చేదమ్మా. డిస్కస్ చేయాలి. మా అమ్మాయి అప్పుడప్పుడు వచ్చేదమ్మా. అసలు ఇదంతా మీ ఆయన చెప్పావా నువ్వు? ఆయనకు చెప్పాలి ఫస్ట్. చెప్పలే. మరి అల్లుడితో నీకేంటి ముచ్చట ఫోన్ లో? ఆస్తి కోసం ఎంత మాల అడిగేటోడు మా అల్లుడు. ఆస్తి ఎప్పుడు ఇస్తావస్తాయి, ఆస్తి ఎప్పుడు ఇస్తావస్తాయి అంటే ఏమండి ఇదంతా మీకు తెలుసా ఈ పంచాయతీ అంతా? మీ అమ్మాయికి అక్రమ సంబంధం ఉందని గాని, మీ అల్లుడు గంటల మీ ఆవిడతో మాట్లాడుతున్నాడని గాని
నాకు ఏది తెలియదు మేడం. మీ ఇద్దరు కలిసే ఉంటున్నారుగా. కలిసి మీ ఆవిడ ఎవరితో ఫోన్ లో మాట్లాడుతుందో తెలీదా మీకు? లేదు సార్, లేదు మేడం, నేను అంతా చూసుకోలేదు, ఫోన్ చూసుకోలేదు. ఇప్పుడు మీ అమ్మాయి ఒక ఎలిగేషన్ వేసింది, ఒకటి వాళ్ళిద్దరికి ఏమైనా సంబంధం ఉందేమో నాకు క్లారిటీ ఇవ్వండి అంటుంది. వాళ్ళిద్దరు ఏమంటున్నారు, ఈ అమ్మాయి పెళ్లికి ముందు నుంచే ఇలాంటిదండి, ఇప్పుడు ఎవరన్నా ఉన్నారేమో అని వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. లేదు మేడం, మా అమ్మాయి అయితే నిప్పే మంచి మనిషి మేడం. మంచి అమ్మాయి, ఆ. పెళ్లికి ముందు ఎవరు లవర్స్ ఎవరు ఏం లేరు. లేదు. పెళ్లి తర్వాత మీ అమ్మాయికి ఎవరైనా అక్రమ సంబంధం ఉండొచ్చు అనుకుంటున్నారా? కూడా ఉందా? ముందు నుంచి ఏం లేదు సార్, ఆ. ఎప్పుడన్నా గట్లే చిన్న చిన్న గొడవలు అయితేనే ఉంటాయి. ఇప్పుడు మీ ముందు మీ ఆవిడ మీ అమ్మాయిని ఒక మాట అనేసింది పుసుక్కని, అనకూడని మాట, లేక గోడ మీద ఒకటి ఇవ్వాలి మీరు, నా కూతుర్ని నువ్వెవరు అనటానికి అని. అలాంటిది ఆవిడ అంత మాట్లాడే నోరు జారుతుందంటే రోజు అయ్యే పదాలు వాడుతున్నట్టు లెక్క ఫోనుల్లో. ఏం వింటున్నారు మీరు? మీకు రగిలిపోట్లే రక్తం. మీ కూతురుని కన్న కూతుర్ని పట్టుకుని పెళ్లికి ముందు క్యారెక్టర్ బ్యాడ్ అంటే పెళ్లి తర్వాత కూడా క్యారెక్టర్ బ్యాడ్ అంటే ఆయన చెప్తుంటే ఈవిడ ఎంటర్టైన్మెంట్ గా ఎంకరేజ్ చేస్తుంది, తగ్గించాల్సింది పోయి. అమ్మయ్య దీని తిక్క అనిగింది, పిల్ల కాపురం నాశనం అవడం అని. మా అల్లుని చంపేసి లవర్ ఆవిడ లేచిపోదామని. ఏమ్మా ఎవరు ఉన్నారు మా ముందు పెట్టండి ఎవరు తీసుకొచ్చి. చెప్పాను నీకు ఆ విషయం? ఆ అబ్బాయి మీ అమ్మాయి నేను మాట్లాడుకుంటున్నాం, ఆ అబ్బాయి ఎవరు? ఏ అబ్బాయి వచ్చాడు? ఒక అబ్బాయి వచ్చాడా? ఎక్కడి నుంచి వచ్చాడు? మా ఊర్లోని మా ఊరు అబ్బాయి అండి. ఏది నిన్ను కలిసాడు వచ్చి? కలిసాడు మేడం. ఫోన్ నెంబర్ ఇప్పుడు కలుపుదాం వాడికి. పిలిస్తే వస్తాడు మేడం. ఏమ్మా ఆవిడ ఛాలెంజ్ చేస్తుంది. లేదు మేడం, నేనంటే గట్టిగా చెప్తుంది. నాకు మా ఆస్తి వాళ్ళు అక్కడ ఒక వస్తుందని సీట్ చెప్తుంది. ఎక్స్ట్రా పెట్టారు, మాకేం చెప్పలా ఇప్పటిదాకా. మరి ఇదేమన్నా అలాంటి ఒక పర్సన్ వచ్చి ఇక్కడ ఏమైనా కూర్చుంటాడా? పెళ్లి తర్వాత ఎవరైనా ఉన్నారా తల్లి? లేదు మేడం. లేదు. నువ్వు ఒక మాట అనకూడదు అనేసి ఆవిడ ఒక మాట బూతులు తిట్టేస్తుంది. లేదు మేడం. ఇక్కడ కాపురాలు నాశనం అయిపోతాయి, ఆలోచించండి. నేనైతే ఏ తప్పు చేయలేదు మేడం, అంతా మా అమ్మగారు ఆడిస్తున్నారు. సరే, మరి ఆయన ఎవరిని పిలవండి అయితే. నిజంగా నేను తప్పు చేస్తుందని తెలిసిందంటే మాత్రం ఇక్కడ మేము పిచ్చోళం కాదు, ఓకే మేడం, మీరు కూర్చోవాలి. అన్ని ఆలోచించి అంత చర్య తీసుకోండి మేడం. మీరు ఒక్కసారి అన్ని సో ఆలోచించి- నువ్వైతే మాత్రం నీ నేనైతే మీద నిప్పు మేడం, పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత లేదు కానీ సార్, నీకేం లేదు. నేనైతే మీ ఏ మొగుడు తప్పు తప్ప నీకు ఎరిలే. వెంకటకి మాత్రం నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు, అతనికి ఎవరికో చెప్పుకోలో తెలియక ఆవిడ చెప్పుకున్నాడు. ఆ పక్కన ఉన్న అతనేమో తోలుబొమ్మ, అతనేం మాట్లాడు, అతనికి ఏం చలనం లేదు, ఏం లేదు. ఈవిడ అయితే మాత్రం ఖచ్చితంగా నీ క్యారెక్టర్ బ్యాడ్ అంటుంది. లేదు సార్, ఒకసారి మీరు నిరూపించండి సార్. లెక్క నిరూపిస్తే తేలా. మీరేం చెప్పినా నేను సిద్ధం. రైట్, ఓకే, తేల్చండి సరే, మేడం. లెక్క సరే, ఎవరన్నా ఉన్నారు? మేడం, ఆ అబ్బాయిని కూడా పిలిపించారు మన టీం వాళ్ళు, ఒకసారి పిలుస్తాను. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? రూప రూపనా? ఓకే, తనకి నీకేమవుతుంది? ఏమవుద్ది? మళ్ళా ఎప్పుడు లవర్? చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ. దాని తర్వాత లవరా? నీకు లవరా? బాబు ఏంటి నీ నెత్తి మీద ఏమైనా కవర్ అయ్యాలా? లేదు, మరి లవర్ అంటే చిన్నప్పటి నుంచి లవరా? ఏం లవరు? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, తర్వాత love. ఇప్పుడు లవరు ఎప్పటి నుంచి లవర్ అని Running చెప్పు. ఎన్నేళ్ళ లవ్ స్టోరీ మీది? మాది 8-9 years. 8-9 years. నువ్వు ఒక్కడే లవ్ చేస్తావా, అమ్మాయి కూడా లవ్ చేస్తున్నా ఆ నేను? అమ్మాయి కూడా లవ్ చేస్తుంది. నో మేడం, నో అసలు నేను ఎప్పుడు కూడా నేను అలాంటి వాడిని కాదు. బాబు, ఏమా పెళ్లి తర్వాత నువ్వు అతనితో వెంకట- మాట్లాడావా లేదా? మాట్లాడలేదు సార్, నేను ఎప్పుడు ఏమయ్యా పెళ్లి తర్వాత నీతో మాట్లాడిందా లేదా? అసలు నాకు ఫోనే లేదు మేడం. అసలు నాకు ఫోన్ మాట్లాడడానికి ఫోన్ లేదు నాకు ఇంట్లో. బాబా ఏం ఎలా చేస్తావు? మాట్లాడతాను మేడం? మరి ఫోన్ లేకుండా ఎలా? లేదు సార్. బాబు ఇప్పుడు ఇద్దరిది రన్నింగ్ కాదా? రన్నింగ్ ఏంటి స్పీడా? స్పీడ్. ఎవరు స్పీడ్? ఎవరు ఏయ్, ఎవరు? నేనా? ఎవరు? అమ్మా, అమ్మా, అమ్మా. ఎవరు? అమ్మా, ఎవరు? ఏంటి బాబు ఆ నిజం అమ్మాయి చెప్తున్నావా? అడగడంలో తప్పే లేదు. ఆ అమ్మాయి నిజమే సీరియస్. చెప్తాను. అరే నీ దగ్గర ఫోన్ లో మెసేజ్ ఉంటే నాకు ఒకసారి చూపించు. మేము బయట కూడా కలిసేటోళ్ళం మేడం. ఫోటోలు ఏమైనా దిగారు ఈ మధ్య? లేదు, నీ దగ్గర ఆ అమ్మాయి ఫోన్లు చేసిన ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు మేడం. ఉమ్. అరే ఏమీ లేనప్పుడు నిన్న ఎట్లా నమ్ముతావు? ఆవిడ నువ్వు ఆయన కలిపిన గుడిపటాన్ని చేస్తున్నారు ఇక్కడ. ఒక ఆడపిల్ల జీవితం వాకీ టాకీలో మాట్లాడుకుంటారా? హలో హలో అని. మరి ఏంటి ఫోన్ కాల్ రికార్డ్స్ తీయించమంటారా? రికార్డ్ లేకపోతే అసలా ఏం లేదు, పోలీసులు పిలవడమే. పోలీసులు పిలిస్తే ఎవరి నిజాలు ఈవిడ జైల్లో వేయాల్సి వస్తే వేస్తాము, మిమ్మల్ని జైల్లో వేయాల్సి వస్తే వేస్తాం. ఎందుకంటే అక్రమ సంబంధాలు ఈ రోజున ఎంత డేంజర్ గా ఉన్నాయో తెలుసా? మీ ఇద్దరు కలిపి ఆయన ఏమైనా చేస్తారు, లేకపోతే మీ ఇద్దరు కలిపి ఆవిడ కలిపి ఈవిడ ఏమైనా చేస్తారు. ఆస్తి కోసం ఏదన్నా చేసేలా ఉన్నారు లేకపోతే? ఏంటయ్యా? ఓకే, లేదు వాళ్ళ జైలుకి వెళ్ళేది. ఫోన్ కాల్స్ వరకేనా ఇంకేమైనా నడిచిందా నీ బయట కలిసేటోళ్ళం. ఫిజికల్ గా? ఫోన్ కాల్ రికార్డు కూడా లేదా? మేము తీయించమా? పోనీ నీకు సపోర్ట్ గా తీయించమా? నీకు ఫేవర్ గానే మాట్లాడుతున్నా. ఏయ్. నీది ఈవిడిది ఆయనది తీయిస్తే భాగవతాలు బయటపడతాయి. ఈ అమ్మాయిది కూడా తీయిస్తాం. ఎంత ఇచ్చారా? జైలుకి వెళ్లాల్సి వస్తే మీరు రెడీ అవ్వండి ఫస్ట్. ఎంత ఇచ్చారు డబ్బులు నీకు? ఎవరేమి మరి నేను కొనుక్కుని వచ్చారని మాకు తెలిసింది. లేదంటే 9-10 సంవత్సరాల పాటు నడిచినటువంటి కాల్ relationship రికార్డ్ లో లేదంటే ఒక సార్? మెసేజ్ లేదంటే, ఒక ఫోటో లేదంటే, ఒక ఫోన్ కాల్ లేదంటే, పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చి ఒక ఆడపిల్ల మీద అబాండం వేస్తావా? ఏంటి నిజం? ఏది నిజం? ఒక 10 నిమిషాలు మేడం, నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. పోలీసులకు ఫోన్ చేస్తున్నా, నువ్వు ఆగు అక్కడ. వద్దు మేడం. పోలీసులు ఫోన్ చేస్తున్నా, నేను కాల్ రికార్డ్స్ నేను ఇప్పుడు తీయిస్తా. చెప్పు చెప్పు నిజం చెప్పు. చెప్పు. మర్యాదగా నిజం చెప్పు. చెప్పు. అన్నిటికీ రీజన్ ఈవిడే సార్. ఏంటి కథ? ఏంటి చెప్పు. సరిపోయింది సంబరం. ఈవిడే నన్ను డబ్బులు ఇచ్చి తీసుకొచ్చింది. ఆహా. అదే కదా మేము ఎన్న నుంచి మాట్లాడేది. వావ్. అయినా నువ్వు ఇట్లా ఒక తప్పుడు సాక్షి ఈ స్టేజ్ మీద చెప్పడానికి వచ్చావు కాబట్టి నిన్ను ఖచ్చితంగా నేను జైలుకి ఇదిగో, పంపిస్తాను. ఈవిడ డబ్బులు నీకు ఇచ్చింది. డబ్బులు ఇచ్చిన ఆవిడ, ఆ ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా బయటికి వెళ్ళరు. ఈవిడ నీకు డబ్బులు ఇచ్చింది, అతనేమి ఇచ్చాడు?
ఏమీ లేదు. మరి అతనికి తెలుసా అతని ఈ నాటకంలో అతను బాగా ఉన్నాడా లేదా? లేడు, అతను అవుటా? అవుట్. ఏమయ్యా మరి ఏదో ఫోన్ కాల్ విన్నా అన్నావు నువ్వు, మరి మీ కాపురం నాశనం చేయడానికి మీ స్టెప్ మదర్ నేను అంత ఆస్తి కోసం చేసాను. ఏమయ్యా శుద్ధ పప్పులాగా కూర్చున్నావు. ఆవిడ ఏ నాటకాలు ఆడుతుందో తెలుసా? నువ్వు ఇప్పుడు ప్రాణాలతో ఉండడమే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఏం చేయాలి? ఆస్తి కోసం ఏదో ఒకటి చేసేస్తుంది. ఏం చేయాలంటే అయ్యా? ఏం చేయాలంటే అట్నుంచి ఆవిడే అతను ఇద్దరు కలిపి పేకి నొక్కేస్తారు. నీకు ఏం మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయి క్యారెక్టర్ ని రోడ్డు మీద పెట్టడానికి ఇంతమంది మీ కూతురు మీద గోడుపుటాన్ని చేస్తుంటే మీరు కనీసం వాళ్ళ లెగిసి ఏమి అనట్లా. అసలు మిమ్మల్ని బతకనిస్తారు. మేబీ మీరు ఇట్లా అమాయకంగా ఉన్నారు కాబట్టి బతుకున్నారేమో. నాటకం మీ ఆవిడ ఆడిస్తున్న నాటకం నీకు తెలీదా? తెలియదు. అసలు ఇప్పుడు ఇక్కడ మాట్లాడేదన్నా మీకు అర్థమవుతోందా? అర్థమైంది. ఎటువంటి చలనం లేదు మీలో. నా భార్య దొరికిందా నీకు? ఎప్పుడు మాట్లాడి మీరు చేతులారా చేస్తున్నారు. నీ పేరేంటి? నీకు ఉండాలి చేతకన్నాడు. పిల్లాన్ని పక్కన పెట్టి 5 సంవత్సరాల పాటు కాపురం చేసి 2 పిల్లలు కన్నా తర్వాత ఎవరు అబద్ధం ఆడుతున్నారో ఎవరు మోసగాళ్ళో నీకు తెలీదా? అక్కడ ఆస్తి గురించి ఫస్ట్ నుంచి గొడవ జరుగుతుంది కదయ్యా. అత్తగారు చెప్పొచ్చు నమ్మేస్తారు. మరి కాదయ్యా, ఏంటి ఎంత డబ్బులు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, నీ చేత ఎటువంటి నాటకం ఆడించారు? అన్ని నా అవసరాలకు ఇచ్చారండి. ఆవిడే డబ్బులకి ఈ రోజు ఇక్కడ స్టేజ్ మీద కూర్చొని సాక్ష్యం చెప్పడం కూర్చున్నావు. కథల్లి ఇట్లా చెప్పు. ఎవరు నమ్మేస్తారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనుకున్నారా? అలా ఆయన నమ్ముతాడేమో, మేము నమ్మంగా. నాకు తెలియదు. ఏం తెలీదయ్యా? చదువుకోవాలా? ఒక ఆడపిల్ల జీవితం నాన్న. ఏం చేసావు? అమ్మాయికి ఫోన్ చేసావా? ఏం చేయలేదు. అసలు ఏంటి ఇవాళ వచ్చి కూర్చున్నాడు? అమ్మాయితో ఏ కాంటాక్ట్ లేదు, ఏమీ లేదు. డబ్బులు తీసుకుని ఇక్కడికి వచ్చి కూర్చొని ఆ అమ్మాయికి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పింది ఆవిడ, అంతేనా? ఆవిడ క్యారెక్టర్ బ్యాడ్ చేయమంది. ఎందుకంట? నీకేమైనా స్టోరీ తెలుసా? ఏం తెలియదు సార్. నువ్వు చెప్పు తల్లి, ఇప్పుడు ఎందుకు ఇంత నాటకం ఆడావు ఇప్పుడు చెప్పమ్మా. నాకు ఆస్తి ఇవ్వడానికి మనసు ఒప్పగా సార్. ఏమో నీ పేరు మీద రాస్తాడా? ఆస్తి అంతా రాసాడా? ఇంకా రాయలేదా? మరి ఆయన ఎందుకు బతికిచ్చావు? అవును, వదిలించుకుంటే ఆస్తి అంతా నాకైతుంది అనేసి. నీకు పిల్లలు ఎవరు లేరు కదా, ఏం చేసుకుంటావు? నెత్తి మీద పెట్టి ఊరేగుతావా? ఒక పిల్లని పెంచావు మనస్ఫూర్తిగా అంటే ఆ పిల్ల నీ సొంత పిల్ల కంటే ఎక్కువ. చాలా మందిని పీకాలి, నువ్వు ఒక్కడిని సొంత పిల్ల కంటే ఎక్కువ నేను కూడా చూసుకున్నాను మేడం. ఏమో ఎంత ఆస్తి అని గింజుకుంటున్నావు కదా, నువ్వు సంపాదించావు ఈ ఆస్తి. ఎక్కడి నుంచి వచ్చింది? లేదండి, ఈయన భార్యది, ఫస్ట్ భార్యది. అంటే వీళ్ళ అమ్మదే కదా? వాళ్ళ అమ్మదే. నీ పేరు మీద ఉందా? నా పేరు మీద కూడా లేదు. కొంచెం ఇస్తానన్నారు, అది కొంచెం నాకు సరిపోదు, మొత్తం నాకే కావాలన్నారు. నాకేస్తారా? ఆశ తగలయ్యా. ఎంత ఆశ అమ్మా, నువ్వు మనిషి ఎంత ఉన్నావో ఆశ ఎంత ఉంది. వాళ్ళ అమ్మ ఆస్తి నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నీకేదో సేఫ్టీ కోసం కొంత ఇస్తామన్నారు, మిగతా పిల్లకి పెళ్లి టైంలో ఇవ్వాలి. పెళ్లి టైం నుంచి ఇవ్వకుండా నువ్వు 5 ఏళ్ల నుంచి ఆ పిల్ల కాపురంలో నిప్పులు పోస్తున్నావు. నిన్ను నమ్మి ఆయన రోడ్డు మీదకి వచ్చాడు. మనసు ఎలా వచ్చిందమ్మా నీకు అలా మాట్లాడడానికి? లేదు ఇట్లాంటి మనుషులు. నువ్వు వెళ్ళవయ్యా ఇక్కడ నుంచి ఫస్ట్ పో. బయట ఉండి నీ అంత తెలుస్తాను. డ్రామా ఆడడానికి టీవీ షోకి వచ్చేస్తావయ్యా? బాబు అతనితో పాటు ఇతను కూడా పట్టుకెళ్ళిపో, buy 1 get 1 free. నువ్వెందుకయ్యా? నువ్వు కూడా వేస్ట్, పానకంలో పొడగలాగా పనికిరానాడు. అప్పుడు ఆస్తి కూడా ఇచ్చేస్తామన్నా. ఇచ్చేయాలి కదా. ఈరోజు చూడు ఆవిడకి ఎంత క్రిమినల్ ఆలోచనలు వస్తున్నాయో. మీ ఇద్దరు కలిపి మీ మొదటి భార్యని చంపేశారని అంటాను నేను ఇప్పుడు ఆస్తి గురించి. మీ తలకాయ పాల్గొట్టి వస్తుందా ఇంటికి వెళ్ళాక చూసుకోండి. మేడం అలా ఆవిడ పేరు మీద ఉంది కాబట్టి బతికిపోయారు వీళ్ళంతా. ఎందుకంటే ఆయన పోయినా ఈవిడికి రాదు, ఈ పిల్ల పోతేనే వస్తుందని ఇవిడ తెలివితే అట్లా. నుంచి కూడా అలానే టార్చర్ పెట్టేది మేడం. అంతేనా? నుంచి కూడా అలానే నానా నీకు ఏదైనా అయినా కూడా రాదు, నీకు ఆల్రెడీ పిల్లలు పుట్టేశారు. ఆ లీగాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ. ఏమ్మా ఏమన్నా మాట్లాడేది ఉందా? మాట్లాడితే ఏమీ లేదు సార్. ఒకరిని రిక్రూట్ చేసుకోవటం, ఒక మనిషిని, ఎంత దారుణం. ఈ సబ్జెక్టు డీప్ గా మాట్లాడాలంటే వెంకట్ను మాత్రం క్షమించడానికి అయితే లేదు. ఎందుకంటే మీ అందరిది ఓల్డ్ స్టోరీ రూప. నువ్వు మీ అమ్మగారు ఓకే, ఆవిడ అక్కడి నుంచి డబ్బులు ఆస్తి తీసేసుకుని నిన్ను ఎప్పుడు లేపేయడానికి ట్రై చేసి ఇప్పుడు నీ క్యారెక్టర్ అసాసినేట్ చేసేసి నీకు ఆస్తి ఇవ్వటానికి ఇష్టం లేక ఒక బయట నుంచి ఒక పోకరి గాడిని తీసుకొచ్చి రిక్రూట్ చేసుకుని ఇవన్నీ ఓకే. వెంకట్ నమ్మవలసినటువంటి అవసరం ఏముంది? 5 సంవత్సరాలు బట్టి ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడుతూ ఒక ఆడది 2 పిల్లలు కానీ ఇచ్చి నీ కష్టం లేకుండా 24 గంటలు సుఖాన్ని పంచిచ్చేటటువంటి ఒక ఆడదాన్ని ఈవిడ మాటల్లో పడి మోసం చేయడానికి ట్రై చేస్తావా? ఓకే, ఈవిడేదో చెప్తుంది, ఈవిడ చరిత్ర నీకు తెలీదా? వీళ్ళిద్దరి మధ్యన పెళ్లికి ముందు ఎన్ని గొడవలైనాయి అనేది ఆ సబ్జెక్ట్ నీకు తెలీదా? ఆ అమ్మాయి క్యారెక్టర్ అనేటటువంటిది ఇప్పుడు కాదు, పెళ్లికి ముందు కూడా ఆవిడ అసాసినేట్ చేయడానికి ట్రై చేసింది. ఈ రోజు ఆ అమ్మాయి బ్రతికి బట్ట కట్టి నిన్ను పెళ్లి చేసుకుని నీ పక్కన కూర్చుని 2 పిల్లలు గంటానికి నిజంగా భగవంతుడు అదృష్టం కాబట్టి ఈ రోజు ఉంది అనే స్టోరీ నీకు తెలీదా? నీకు ఆ మాత్రం లేదా ఇంటిగ్రిటీ? ఏం మాట్లాడుతున్నావు? నా భార్య గురించి ఏం మాట్లాడుతున్నావు?
అందులో ఇంకోటంటే వేరే అనుకోవచ్చు. నన్ను బాధ పెట్టేస్తుంది, నా కూతురు నన్ను హింస పెట్టేస్తుంది, ఈ ఆస్తి కాజేయడానికి ట్రై చేస్తుంది, నాకు న్యాయం చేయి బాబు అంటే కనుక నువ్వు వెళ్ళి మీ భార్యకి చెప్పుకుని ఆవిడకి ఎంతో కొద్ది గొప్ప కావాలంట కదా, నీకు వచ్చేటటువంటి ఆస్తిని కొంత మొత్తాన్ని ఆవిడకి కూడా ఇస్తే కనుక ఆవిడ నిన్ను పెంచినందుకు సుఖపడుతుంది కదా అని అంటే బాగుండేది. అలా కాకుండా ఆవిడ ఒక స్టోరీ లైన్ గీసేసి ఒక అనామికుడిని, ఒక పనికిరాని తీసుకొస్తే వచ్చి ఆడికిని ఈ అమ్మాయికి లింక్ పెడితే, నాకు తెలియక అడుగుతాను, ప్రపంచంలో ఏ మగాడు ఏ మొగుడు ఆ మాటను నమ్ముతాడు? చాచిపెట్టి 2 కొట్టక ఆవిడ్ని నా భార్య మీద నీకు అంటావు, నీ కక్ష సాధింపంతా నా భార్య మీద, నా కాపురాన్ని చెడగొడదాం అనుకున్నావు, నా కాపురంలో నిప్పులు పోద్దాం అనుకునేటటువంటి అంశాన్ని ప్రధానంగా నీ భార్యను కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అసలు ఈ వేదిక అక్కర్లేదు ఎందుకు? ఇంకొకటి రూప, ఒక్క విషయం అయితే నేను చెప్తున్నానమ్మా. ద థింగ్ ఈస్, మీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉంది, మీకు అటువంటి బుద్ధి లేదు, ఓకే, అటువంటిది లేదు, అటువంటి ఆలోచన లేనప్పుడు అవతల వాళ్ళు నీకు ఆధారాలు సమర్పించినప్పుడు నీ దగ్గర నీ ఆధారాలు ఉన్నాయిగా, నీ వాట్సాప్ డేటా ఉంది, నీ ఫోన్ కాల్ డేటా ఉంది, ఇవన్నీ ఉన్నాయిగా. ఇవన్నీ తీసుకెళ్ళి మీ ఆయనకి చూపెట్టచ్చుగా. ఏమండి ఏముంది, ఏదేదో మాట్లాడేస్తున్నాను అన్నారు, మీరేదో భ్రమలో ఉన్నట్టున్నారు, ఆవిడ చెప్పుడు మాటలు వింటున్నారు, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ నేను ఇన్వెస్టిగేషన్. చెప్పిన వినట్లేదు సార్, ఆవిడ మాటే నీకు ప్రపంచం కింద సో బతుకుతున్నాను. ఇదేంటి, ఆయనకి సంబంధించినటువంటి అమాయకత్వం అనుకోవాలా, తెలివితేటలు అనుకోవాలా, మూర్ఖత్వం సార్, లేదంటే అందులో భాగస్వామి అనుకోవాలా? మూర్ఖత్వం సార్. మనం ఏ చెప్పిన వినడు సార్, మా అమ్మగారు మాటలే వింటాడు. సరే, ఇప్పుడైతే నిజం బట్టబయలు అయింది, రమ్య మేడం బయట భయపెట్టడం వల్ల వాడైతే కనుక నిజాలు చెప్పాడు, వాడు ఒకే ఉరికాడు అంతవరకు. సో ఇక్కడ ఏంటంటేనమ్మా, ఆడవాళ్ళ యొక్క అంటే ఈవిడి యొక్క కల్ప్రిటిజం ఏదైతే ఉందో, ఎంత దారుణంగా ఆలోచించిందో, అదే విధంగా ఇక్కడ కూర్చున్నటువంటి 3 మగాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని, ఆలోచన శైలి కూడా ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకుంది. ప్రత్యేకంగా మీ నాన్నగారు 5 సంవత్సరాలు తెలిసినటువంటి మీ ఆయన మాట్లాడలేదని ఎంత కోపపడుతున్నామో, చిన్నప్పటి నుంచి పుట్టెరుగు నిన్ను పెంచి కన్న తండ్రి, నేను ఇంకా అతను ఏ దుబాయ్లోనో కువైట్లోనో ఉన్నాడేమో, ఎప్పుడు నిన్ను చూడలేదేమో, ఇక్కడ పరిస్థితులు ఏమో అర్థం కాలేదేమో, ఈవిడ టార్చర్ పెడుతున్నా కనిపించలేదేమో, కాబట్టి ఈవిడ చెప్పింది అతని బ్రెయిన్ ఎలా అయితే వాష్ చేసింది, ఇతని బ్రెయిన్ కూడా అలాగే వాష్ చేసి ఇక్కడ చేతకాని దద్దమ్మలాగా ఇక్కడ కూర్చోపెట్టి గంగిరెద్దులాగా తలూపించేటట్టు చేసినేమో నేను అనుకున్నా. కాదంట, అతను లైవ్ టెలికాస్ట్ నిన్ను పుట్టెరిగి ఇతను కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాడంట. మరి అతనేం తండ్రో నాకు అర్థం కావట్లేదు. పోనీ ఈ గుటుబుటాని ఇదంతా నీకు తెలిసారా బాబు, ఆవిడ ఒకరిని రిక్రూట్ చేసుకుంది, నేను చంపే ఆ కూతుర్నే జీవితాన్ని నాశనం చేయడానికి ట్రై చేసినంటే అది కూడా నాకు తెలియదండి అంటే. మరి ఇంట్లోనే ఉంటాడు మనిషి, అన్నీ వింటూ ఉంటాడు, రిక్రూట్మెంట్ ఎలా జరిగింది, డబ్బులు లావాదేవీలు ఎలా తెలిసినాయి అన్నీ తెలుసు కూడా అతను ఈ రోజు నాకేం తెలీదు అని కూర్చోటం అనేటటువంటిది ఇంకో చేతకాని మగాడి యొక్క స్టోరీ. ఇప్పుడు పారిపోయాడు చూడు ఒక మగాడు, వాడి స్టోరీ ఏముంది, పెద్ద స్టోరీ ఏముంది, డబ్బులు ఇస్తే కనుక 1,000,000 మంది వచ్చాయి, రూపాయికి గుంజుడు 100 మంది వస్తారు, వీళ్ళందరికి కూడా తీసి పక్కన పెడితే ఈవిడ ఇక్కడ కూర్చుని ఎందుకమ్మా ఇవన్నీ చేసావంటే కనుక, అవునండి డబ్బుల గురించి ఆస్తి గురించి. ఎంత బరి తెగిస్తారమ్మా ఎవరైనా? కొన్ని నువ్వు ప్లానింగ్ చేసేదాన్ని కరెక్ట్గా ప్లానింగ్ చేయాలిగా. ఏంటి చేతకాని ప్లాను? డబ్బులు ఇచ్చేస్తే కనుక ఏ ఫోన్ కాల్ ఏ రికార్డు లేకుండా ఆధారాలు ఆటోమేటిక్గా సృష్టించేద్దాం అనుకున్నావా? గట్టిగా భయపెట్టేటప్పటికి వాడు పారిపోయాడు, ఇప్పుడు నువ్వు ఇరుక్కున్నావుగా, నీ జీవితం ఏంటి? ఏం క్షమించాలమ్మా, అయిపోయిందా క్షమించటానికి? నీకు నిజంగా గట్టిగా మాట్లాడుకుంటే ఆ అమ్మాయిని చంపేటటువంటి ప్లాన్ కూడా ఉందేమో అని నేను చెప్పగలను. ఎందుకంటే వాడికి డబ్బులు ఇచ్చి ఈ జగన్నాటకం ఆడించిన దానికి ఇంకొద్ది ఖర్చులకో గిచ్చులకో ఇంకొక మందు సీసా ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే చంపడానికి కూడా రెడీగా ఉన్నారు కొంతమంది. చంపించుండేదానేమో ఈరోజు ఆ అమ్మాయి బ్రతుకుంటాం నిజంగా అదృష్టం. అక్రమ సంబంధం వర్కౌట్ అవ్వలేదు స్టోరీ, ఇప్పుడు చంపడానికి రెడీ అయిపోతాం ఆస్తి గురించి. ఇంకా అప్పుడు సర్వస్వం మీదనే వేసుకుని తిరగచ్చుగా. బుద్ధి ఉండాలమ్మా. ఈరోజు ఇక్కడ కూర్చొని క్షమించండి అని అంటావు అడ్డంగా దొరికిన తర్వాత. ఇది నీ తప్పు కాదులే, పక్కన చేతకానోడు ఉన్నాడు చూడు, వాడిచ్చిన పవర్ ఇదంతా నీకు. అతని చేతకానితనం వల్ల నీకు ఇచ్చినటువంటి పవర్. మళ్ళీ పెంచానండి, అల్లారు ముద్దుగా పెంచానండి, నెత్తి మీద పెట్టి పూజించుకున్నానండి అని. ఈరోజు అదృష్టం బాగుంది కాబట్టి నిజం బయటకు వచ్చింది. ఆ అమ్మాయి జీవితం, ఆ అమ్మాయి కాపురాన్ని ఈరోజు కాపాడి ఉన్నాం. వెంకట్, ఇప్పటికైనా అర్థం చేసుకో. నేను ఎన్నిసార్లైనా 100 సార్లైనా నీ వైపు తిరిగే మాట్లాడతా. సమాజంలో ఎన్ని వ్యతిరేక శక్తులున్నా, ఏ స్థాయిలో ఎవరు నీ భార్య గురించి చెడుగా మాట్లాడినా, నీకంటూ ఒక ఇంటిగ్రిటీ ఉండాలి, నీకంటూ ఒక కాన్షియస్ ఉండాలి, నీకంటూ ఒక ఇంగితం ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. ఆ ఆలోచనని ఎప్పుడు కూడా పెడచెవును పెట్టద్దు. వేరే వాళ్ళు ఏవో చెప్తారు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. నీ ఇంటిగ్రిటీ ఏమైంది? నీ భార్య ఎవరు, ఆవిడ పుట్టుక ఏంటి, ఆవిడ ఆలోచన ఏంటి, వ్యక్తిత్వం ఏంటి, ఇంట్లో ఎలా ఉంటుంది, పిల్లల్ని ఎలా చూసుకుంటుంది, చాలా ఎవిడెన్స్. 1,00,000 మంది వచ్చి మీ ఆవిడ వైపు వేలెత్తి చూపెట్టిన చీప్ అంటారా మీరు ఎవరు మాట్లాడేదని చెప్పించుకుని కొట్టాలి. అది ఒక ఆడదానికి ఇచ్చేటటువంటి నువ్వు పెద్ద బహుమతి, నీ భార్యకి ఇచ్చేటటువంటి అతి పెద్ద బహుమతి. ఇప్పటికైనా నేర్చుకో. కలకాలం సంతోషం సుఖంగా ఉండండి. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. మేడం రూప గారు,
సార్ మేడం మీరు మమ్మల్ని ఏదైతే నమ్మి ఇక్కడ దాకా వచ్చారో మీ క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోవడానికి దగ్గర దగ్గర 1 year నుంచి మీరు పడుతున్న నరకానికి కొన్ని కోట్ల మంది ఈ రోజున సాక్ష్యం నువ్వు పర్ఫెక్ట్ అని. ఎందుకంటే ఆ వ్యక్తిని మేము ఒక రకంగా తన్ని తరిమినట్టు లెక్క. ఆయన ఏం పంపిలా, బయట ఆల్రెడీ ఉంచాం. ఎపిసోడ్ అయిపోయినాక చెప్తాం అతని పని. ఉత్తినే ఊరుకోం కదా, ఆడ దగ్గర నుంచి ఏదో ఒకటి కాంపెన్సేషన్ అయితే మీకు ఇప్పించారు. ఇటువంటి కేసుల్లో ఒక స్త్రీకి కాపాడాల్సిన వ్యక్తి ఎవరు? బతుకున్న తండ్రి, పెళ్లి చేసుకున్న భర్త. వీళ్ళిద్దరి వేరియేషన్ ఎంత డేంజర్గా ఉందంటే, కనీసం నాన్న కష్టం అని చెప్తే వినటానికి కూడా పనికిరాని ఒక శుద్ధ పప్పు. అసలు ఈ పెళ్లి కూడా చేయడానికి కారణం ఆవిడే. వదిలించుకోవడానికి ఏదో పెళ్లి చేసింది. ఎంత బాగా చెప్పిందో, అక్రమ సంబంధాలు పెట్టుకుని లవర్స్ని పెట్టుకుని తిరుగుతుందండి, అందుకే పెళ్లి చేసి పంపించేసాం. కాదు, ఆస్తి మిగుల్చుకుందామని పెళ్లి చేసింది. ఆ పిల్ల పుణ్యమో, వాళ్ళ అమ్మ చనిపోయిన అమ్మ పుణ్యమో, ఆ పిల్లకు ఒక మంచి కుటుంబంలో అయితే సంబంధం దొరికింది. కర్మ ఏంటంటే వరస్ట్ ఆఫ్ డాడీ శుద్ధపప్పు అయితే, ఇక భర్త కాపాడాల్సిన భర్త అనుమానపు పిశాచి. పెళ్ళప్పుడు ఆస్తి ఇద్దామన్నది మేడం, ఇస్తామన్నది. లాస్ట్ కు వచ్చే వరకు మాకు పేపర్లు దొరకకుండా చేసింది మేడం. అయ్యో బాబు, ముత్యాలు ఏరుకుంటాం సార్. మీరు మాట్లాడారు, కనీసం మాట్లాడారు సార్, సంతోషం. అప్పుడు ఇద్దామంటే నేను నామినా మేడం. ఇచ్చి పడేస్తే అయిపోయేది కదా సార్. ఈ రోజున నీ కూతుర్ని మేం కాపాడాల్సి వచ్చింది, అర్థమవుతుందా? నోరేమైపోయింది ఇప్పటిదాకా. ఎవరినో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఎదో డ్రామాలు ఆడుతుంది. పిల్ల క్యారెక్టర్ మీద మర్చేసింది. అల్లుడితో సంవత్సరం నుంచి మాట్లాడుతుంది. ఈ రోజు మేము కనుక కనిపెట్టకపోతే వీళ్ళు ఇదే స్టోరీ మాట్లాడుకునే వాళ్ళు. ఆ అబ్బాయి వదిలేసేవాడు, ఈ అమ్మాయికి పోలీస్ స్టేషన్ ఇంకా కోర్టుల చుట్టూ తిరగాలి. ఎవరు నమ్ముతాడు సమాజంలో? ఆవిడే వచ్చి కేసు చెప్తుంది, ఒక గొట్టంగాడ పట్టుకుని వచ్చి అతనికి డబ్బులు ఇచ్చి మరీ మాట్లాడిస్తున్నారు. నీ కూతుర్ని ఎవరు కాపాడాలి ఇక్కడ? ఎవరి దగ్గరకు వచ్చింది ఆ అమ్మాయి? పరిగెత్తుకొని మా దగ్గరకు వచ్చింది. బతుకున్న తండ్రి దండగా అమ్మాయి విషయంలో. ఎందుకంటారు ఆ పిల్లల్ని ఇది చేయలేనప్పుడు? పెళ్లి చేసుకున్నావు, ఆ పిల్లకి ఇవ్వాల్సిందేదో ఆ పెళ్లి టైంకి ఇచ్చేస్తే ఆ పిల్ల బతికేదిగా. పెళ్లిళ్ళే ఇద్దామన్నా మేడం, ఇస్తామంటే ఇచ్చే. ఇవాళ నువ్వు చేయాల్సిన పని, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి సంబంధించిన ఆస్తి ఈ అమ్మాయికి చిల్లుగా అవ్వలేదు. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ఏదో నమ్మకం పెట్టావు కదా, ఇగో నేను ఇస్తాను అని. నువ్వు కష్టపడి సంపాదించి ఆవిడకి. అర్థమవుతుందా? ఇక మీరు మాట్లాడకండి దయచేసి. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఎందుకంటే మీరు మాట్లాడరు, మేము ముత్యాలు ఏరుకోవాలి ఇక్కడ. పనికి పోమంటే పోడు మేడం. ఏగా మాట్లాడుతున్నావు వచ్చి. ఏం మనిషి అమ్మ? అసలు మామూలుగానే స్టెప్ మదర్ల మీద ఎక్కడా కూడా ఇంత రెస్పెక్ట్ ఉండదు జనాలకి. ఎక్కడో వెతుక్కుంటాం కాస్త మంచిగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఉంటారు పాపం ఎక్కడో. కర్మ ఏంటంటే మీలాంటి వాళ్ళే రోడ్ల మీదకి వస్తారు. ఆయనకి గతి లేక నిన్ను పెళ్లి చేసుకున్నారు. నీకు దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి? పిల్లలే లేరు. ఆ పిల్లని కడుపులో పెట్టుకొని చూసుకొని ఆ పిల్ల ఏమన్నా రేపు పొద్దున నీకు ఏదైనా ఆయన ఏదైనా అయ్యి నీకు ఎవరు చూడాలనుకుంటున్నావు? ఈ అమ్మాయి చూడాలి. అర్థమవుతుందా? నీకు ముద్ద పడేయాలన్నా ఈ అమ్మాయి. ఆ అమ్మాయి కాపురంలో నిప్పులు పోస్తావు. సిగ్గుందా నీ వయసుకి అసలు? ఇంత ప్లాన్ ఎలా చేసావు తల్లి? నువ్వు చేసింది తప్పు కాదు, క్రైమ్. ఆ క్రైమ్ కి పనిష్మెంట్ ఇవ్వాలి కదా. నిన్ను జైలుకు పంపించకుండా నేనైతే ఇక్కడ నుంచి పంపించను. నువ్వెవరో ఆస్తి ఇవ్వడానికి, వాళ్ళ అమ్మ ఆస్తి అది. వాళ్ళ అమ్మ స్త్రీధనం. దీనికి నువ్వు ఎంత ఎదో డ్రామాలు వేసి ఒక పిల్లకి నువ్వు ఆస్తి ఇవ్వకపోయినా పర్వాల క్యారెక్టర్ మీద కొట్టావు. ఆ పిల్లలు నువ్వు ఉరేసుకొని ఉంటే ఏం చేసేవాళ్ళు? వాళ్ళ ఆయన అంత సతాయిస్తున్నాడు. పైగా రోజు ఫోన్లు, నీ బోర్డులో ఫోన్లకి ఆయన రోజు అత్తయ్య అని నీకు ఫోన్ చేసి, పైగా మా అమ్మతో సమానం. సిగ్గులేనా? మా అమ్మ అనే మాటకి వాల్యూ లేకుండా చేసుకున్నావు. అతను నిన్ను అంత నమ్మినప్పుడు నువ్వు చేసే పనిదా? ఆ పిల్లకి ఫస్ట్ ఎవరు లేడు, ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరు లేరు. స్టోరీయే క్రియేట్ చేసి కాసేపు అమ్మాయిని తిట్టాం మేము. నిజం చెప్పు నిజం చెప్పు అని. అబ్బాయి వచ్చేదాకా మాకు డౌటే. అంత పర్ఫెక్ట్ గా క్రియేట్ చేసి తీసుకొచ్చావు తల్లి. నువ్వైతే జైలుకే వెళ్దు. ఎక్కడ బోడి నీ ఆస్తి లేదు, నీ అవ్వారం లేదు. ఆ ఆస్తి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయకుండా మిమ్మల్ని అయితే బయటికి పంపించే. తీసుకొచ్చి ఇచ్చే, ముందు బ్యాగ్ నుంచి తీసుకొచ్చి ఇచ్చే. మీ ఇంట్లో ఉంటే ఇవాళ రాసి వెళ్ళండి ఇక్కడ నుంచి. నా చేతుల్లో ఏం బాబు ఇచ్చేస్తాను. సిగ్గుండాలండి. ఆ అమ్మాయి మమ్మల్ని ఎత్తుక్కుని వచ్చేంత రక్షించాల్సిన భర్త రోజు పీక్కు తింటూ గుండె సూదులతో గుచ్చితే ఆ పిల్లకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మేమేమో అందరినీ, అరే బాబు అందరూ మా దాకా రాకండి, మీ నాన్నలు ఉంటారు, మీ ఆయనలు ఉంటారు, మీ పక్కన లాయర్లు ఉంటారు, పోలీసులు ఉంటారు అని చెప్తున్నాం. ఈ రోజున అమ్మాయి ఇక్కడికి రాకపోతే నిజంగా ఎవిడెన్స్ ఎప్పటికీ దొరికేది కాదు మేడం. వాళ్ళంతా పరగడ్బందీగా ఉన్నారు. నమ్మకూడని వ్యక్తి నమ్మేస్తే చాలు, స్టోరీ క్లియర్. ఆ అమ్మాయిని వదిలేస్తాడు ఇంకో సంవత్సరానికో 6 నెలలకో. లేదా ఏ కోపంతో ఏ రాడ్డేసుకుని కొడతావో ఏం చేస్తావో తెలియదు. 2 పిల్లలు అనాథలు అయ్యేవాళ్ళు. నీ భార్య నువ్వు నమ్మకపోతే మేము ఎక్కడ నమ్మాలా? అసలు ఇలాంటి విషయాలు అయితే జనాలు ఎంత ఫాస్ట్ గా నమ్ముతారో తెలుసా? అరే బాయ్, నిన్ను నేను అసలు నమ్మను. నువ్వు మాకు సారీ చెప్తావు, నువ్వు ఎవరికి సారీ చెప్పాలి ఇక్కడ? చెప్పు. ఎప్పుడు అలా చేయను, క్షమించు. ఎప్పుడు అట్లే అంటాడు మాట్లాడే అమ్మ మాయలో పడిపోయినాను, నిన్ను అలాగన్నాను. ఈసారి క్షమించినాను, ఇంకెప్పుడు అలా చేయను. ఆమె నంబర్ బ్లాక్ చేయి ఫస్ట్. సార్ ఇంకొకసారి మీ ఇంట్లో నుంచి ఆ అమ్మాయి మాకు ఇట్లా మా ఆయన అనుమానిస్తున్నాడండి అని, ఈ పంచాయతీ ఎక్కడితో అయిపోయింది. నువ్వు ఆస్తి ఎట్లా తీసుకురావాలని ఆ పిల్లకి సపోర్ట్ చేయడం పోయి ఎదురు అనుమానిస్తావా?
ఓ పని వాళ్ళ తగులుకుంటావు ఫోన్ లో. నీ భార్య ఫోన్ ఎతికితేనే నీకు తెలిసిపోద్ది కదా. ఆ అమ్మాయి ఏమైనా ఫోన్ దాచుకుందా? పోనీ సెన్స్ ఉండాలా మీకు. ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఇంకొకసారి నీ విషయంలో ఏదన్నా తేడా వస్తే సార్ నేను ఎంటర్ అయిపోతాను. ఎట్లా ఉంటుందో మీకు తెలియదు. ప్రతి కేసు కాకపోయినా కొన్ని కేసులకి చాలా సెన్సిటివ్ కు సంబంధించిన విషయం ఇది. మోరల్ వాల్యూస్ అనేది మీకు ఉండాలి కదా. మేమే ఎంతవరకు తాపత్రయపడతాం. నాన్న ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వు పిల్లల కోసం. మారాడు అని నేను అనుకుంటున్నా. అది కూడా ఎంతవరకు నిజమో కొన్ని రోజులకి నీకు సీన్ అర్థమైపోద్ది. ఇన్ని కోట్ల మంది ముందు సారీ చెప్పాడు, కొంచెం ఒక ఛాన్స్ అయితే ఇద్దాం. ఎందుకంటే ఇప్పుడు నాశనం చేసుకునేంత వ్యవహారం కాదు. ఇప్పుడు బాండ్ పేపర్స్ మీద వాళ్ళిద్దరు చేత సంతకం పెడతారు. రేపు వెళ్ళి మీరు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, ఒరిజినల్ డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ చేసుకో. అసలు అందులో చిల్లి గవ్వ కూడా ఆ అమ్మాయికి, ఐ మీన్ ఒక గజన్ కూడా అమ్మాయికి ఎటువంటి హక్కు లేదు. నీ తదనంతరం నీ ఆస్తి నీ పిల్లలకి వెళ్తుంది. ఇలాంటి ఆస్తి భర్తకు కూడా వెళ్ళదు. ఓకే, లీగాలిటీలో కొంచెం మోరల్ వాల్యూ గానే కొంచెం చూడండి. ఉన్నంత వరకు నీది నువ్వు తెచ్చుకో. అక్కడ ఉన్నంత వరకు మా ఎదురుగానే తెచ్చామంటారా? సరే, అది కూడా ప్రాబ్లం క్లియర్ చేయడానికి ట్రై చేద్దాం. డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయి? నువ్వు జైలుకి వెళ్తావా? మొత్తం రిజిస్ట్రేషన్ చేస్తావా? రేపు రిజిస్ట్రేషన్ చేస్తాను మేడం. మరి కొంచెం నాకు ఈయన సుత పనికి వెళ్ళడం మేడం. బెల్ట్ తీసుకురండి. ఇక్కడ అమ్మా నువ్వు జైలుకి వెళ్ళటమే. ఇప్పుడు నువ్వు చేసిన పని జైలుకి వెళ్ళటమే. ఆయన దగ్గర వసూలు చేసుకో, పని చేసుకొని ఆవిడకంటే ఏదో ఇవ్వు. ఇంకొకసారి అమ్మాయి జీవితంలో మీరు కల్పించుకున్నారా? ఊరుకునేదే లేదు. మరి ఆయన చేసుకున్నాక నేను ఎట్లా బతకాలి మేడం? ఏడు, అతని మీద కేసులు వేసుకుని ఏడు. నువ్వు జైలుకి వెళ్తావా? ప్రాపర్టీ పేపర్లు అమ్మాయికి ఇస్తావా? ఇచ్చేస్తాను మేడం. డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టు. రేపు పొద్దుట రిజిస్ట్రేషన్ అవ్వాలి. డాక్యుమెంట్లు ఏమైనా తెచ్చారా మీరు? తెచ్చా మేడం. అమ్మయ్య బతికిచ్చావు. తెచ్చిందంట. ఉండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇప్పిస్తాను. తీసురా. బాబోయ్, ఎలా ఉన్నారు మనుషులు అసలు. మేడం వాళ్ళిద్దరికి సైన్లు పెట్టించండి మేడం. అవి నేను రాస్తాను తర్వాత. కానీ ఒక సెట్ అయితే తీసుకొచ్చారు. లింక్ డాక్యుమెంట్లు తేలేదు. అలాగే మీకు సంబంధించి ఇప్పుడైతే బ్లాంక్ గానే ఉంది. ఏం కావాలంటే అవి రాసుకుందు. రిజిస్ట్రేషన్ అవ్వకపోతే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ పేపర్స్ తెచ్చి మాకు ఇచ్చేసేయండి. జాగ్రత్త. జైలుకి వెళ్లకుండా నిన్నైతే ఆపా. ఇంకొకసారి రేపు రిజిస్ట్రేషన్ అవ్వలేదని మాకు ఫోన్ వచ్చిందే సచ్చావే. ఏమయ్యా, ఇంకొక ఛాన్స్ మళ్ళీ మేము ఇవ్వలేం. ఈసారి ఆ పిల్లకి చేమ చిటుక్ కన్నా ఊరుకునేది లేదు చెప్తున్నాం. ఆస్తి పేపర్ రాగానే ఆయన మోహన్లో వచ్చింది. అసలు ఆయన తెచ్చుకోవాల్సిన ఆస్తి పేపర్. అదేలే రెండు రకాలుగా అన్ని బానే ఉన్నాయి. ఇక్కడ మంచిగా సాల్వ్ అయిపోయింది. చాలా చక్కగా వచ్చామ్మా. చలో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. వెళ్ళండి. ఈ వేదిక నమ్ముకొని వచ్చినటువంటి మన రూపాకి కరెక్ట్ గా న్యాయం చేసినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.